హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు బ్లాగర్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సింహాచలం వ్యూ పాయింట్స్ అన్నీ క్యాప్చర్ చేద్దాం. లాస్ట్ బ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా. అది వీడియో చూసాను, అది కెమెరా కూడా కొంచెం షేక్ అయిపోయింది. ఈసారి అయితే అలాంటి సిచ్యువేషన్ రాదు. మనం గోప్రో తీసుకునేదాకా ఏదోలాగైతే మేనేజ్ చేద్దాం. ప్రెజెంట్ అయితే సింహాచలం వ్యూ పాయింట్స్ అనేది క్యాప్చర్ చేద్దాం. నేను వెళ్ళి కూడా చాలా రోజులు అయింది, ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం అన్నమాట. ప్రెజెంట్ అయితే గోపాలపట్నంలో ఉన్నాం మనం. చేస్తున్నావు బ్రో, మార్నింగ్ టైం చెయ్యొచ్చు కదా అనేసి అంటే నాకు ఈ టైంకే వీలవుతుంది అన్నమాట. ట్రై చేస్తాను, నెక్స్ట్ టైం కామెంట్ చేయండి. మార్నింగ్ టైం పక్కా ట్రై చేస్తా. మార్నింగ్ టైం మన బీచ్ రోడ్లో కూడా ఎర్లీ మార్నింగ్ బీచ్ ఎలా ఉంటుంది సన్ రైజ్ టైంలోనే. సింహాచలం కూడా ఎర్లీ మార్నింగ్ అవన్నీ కూడా క్యాప్చర్ చేద్దాం. ఈ వ్లాగ్లో అయితే నైట్ టైము ఎలాగుంటుంది వ్యూ పాయింట్ అనేది క్యాప్చర్ చేద్దాము. మార్నింగ్ టైంలో వచ్చేటప్పుడు మార్నింగ్ టైంలో అలాగుంటుంది వ్యూ పాయింట్. ఫైనలీ గాయ్స్, సింహాచలం కొండ పైకి అయితే వెళ్తున్నాం మనం. ఐ హోప్ కెమెరా క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నా. చల్లగానే ఉంది ఇక్కడ కూడా, కొండ కాబట్టి. చాలా వైడ్గా అయితే ఉంది రోడ్డు. చల్లగా అయితే ఉంది గాయస్, చాలా చల్లగా ఉంది. మీకు కెమెరాలో కూడా కనిపిస్తుంది అనుకుంటా మంచు. చాలా చల్లగా ఉంది. ఇక్కడ
అక్కడే టికెట్ తీసుకోవాలన్నమాట బైక్స్కి. టికెట్ అయితే తీసుకున్నాం. ఎంతనా? 10? కార్స్కి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? 30? ఇక్కడ మనకి ఎన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయన్న పైన? ఒకటే వ్యూ పాయింటా? ఏది మన ఇక్కడ సర్కిల్లా ఉంటుంది అక్కడనా? పైన బైక్స్కి అయితే 10 రూపీస్, కార్స్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారంట పైకి ఎంట్రీ టికెట్. ఒకటే వ్యూ పాయింట్ ఉంటుందంట. చూద్దాం. చాలా అయితే చాలా బాగుంది. మీకు అంతా చూపిస్తా అన్నీ ఒకటి మెల్లిమెల్లిగా. బస్సెస్ కూడా పైకి అవైలబుల్ అయితే ఉన్నాయి, కనిపించిందిగా బస్సు. ఇలాంటి మనం ఘాట్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఇంత అంటే ఈ డిస్టెన్స్లో మనం మెయింటైన్ చేయాలి. టర్నింగ్స్ తిప్పేటప్పుడు కానీ మరీ అటు సైడ్ వెళ్ళిపోకూడదు, మరీ ఇటు సైడ్ ఉండకూడదు. మీడియము స్లోగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలాగొస్తారో తెలియదు కాబట్టి డేంజరు. సేఫ్టీ ఇంపార్టెంట్ అన్నమాట అన్నట్లు కన్నా ముందు. ఇలాంటి కొండలపైకి వచ్చినప్పుడు మినిమం హెల్మెట్ క్యారీ చేయాలి. చాలా చల్లగా ఉంది నాకైతే. మీకు మంచి కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ చాలా చల్లగా ఉంది. అయితే చాలా బాగుంది సింహాచలం. ఇక్కడ ఒక బస్సు వస్తుంది చూసారా, కొండపైకి అనిపిస్తే. కొండగృహం నుంచి కొండపైకి బస్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. టైమింగ్స్ కూడా నేను కనుక్కొని మీకు చెప్తా. క్రేజీ వ్యూ పాయింట్, క్రేజీ. చాలా బాగుంది రైడ్ అయితే. నేను ఇందాక టికెట్ కౌంటర్ దగ్గర చెప్పాను కదా, ఒక వ్యూ పాయింట్ ఉంది సర్కిల్ లాగా ఏంటనేసి. అది ఇదే మాట. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, మీకు చూపిస్తామాట. ఇక్కడి నుంచి ఎలా కనిపిస్తుందో కిందకి చూద్దాం. ఇదొక వ్యూ పాయింట్, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. కనిపిస్తుందిగా మీకు అంతా. అది ఆ రూట్ అయితే అడవివారం నుంచి వచ్చే రూటు. ఈ రూట్ అయితే సింహాచలం, అదే మన గోపాలపట్నం నుంచి వస్తాంగా ఇలాగా, అలాగైతే అడవివారం రూట్. చాలా క్రేజీగా ఉంది. కెమెరాలో కనిపిస్తుందో లేదో మరి తెలియదు, ఇంకా దగ్గరికి వెళ్తా ఒక్క నిమిషం. చాలా బాగుంది. అదే అనుకుంటా, అదే అడవివారం నుంచి వచ్చే రూటు. ఇంకో గేట్ మాట అది, అదొక గేట్. ఇంకో గేట్ వచ్చేసి ఇక్కడ మన గోపాలపట్నం నుంచి వస్తాం, ఇప్పుడు మనం వచ్చే రూట్. కింద అయితే అంత క్లారిటీగా నాకే కనిపించట్లే, మంచు ఉంది కాబట్టి. కెమెరాలో క్యాప్చర్ అవుతుందా? కెమెరాలో క్లారిటీ క్యాప్చర్ అవుతుందో లేదో తెలియట్లేదు, ఇంతలా కనిపిస్తుంది సరిగా. లైట్ కనిపిస్తుంది నాకు కూడా. అంటే అక్కడ ఒక లైట్ వెలిగితే ఎలా ఉంటుంది అలా. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలి, అది పైకి వెళ్ళే రూట్. ఇది మన గోపాలపట్నం నుంచి వచ్చి ఇలా కనెక్ట్ అవుతాం. ఇది అలా అడివారి నుంచి వచ్చి అలా కనెక్ట్ అవుతారు. ఓకే, పైకి అయితే వెళ్ళిపోతాం. ఇది
కన్స్ట్రక్షన్ అవుతుందా అయిపోయిందా 50-50లో ఉన్నట్టుంది. ఎందుకంటే అక్కడ ఇంకా కొన్ని రాయిల్లా ఉన్నాయి కాబట్టి. ప్రస్తుతానికి ఎక్కువ జనం కూడా లేరు ఇక్కడ. మంచి మీకు అరకు వెళ్ళాలని ఉండి వెళ్ళలేకపోతే నెక్స్ట్ వేరే హిల్ స్టేషన్స్కి మీరు వెళ్ళలేకపోతే వైజాగ్లో ఉన్నవాళ్ళు మన సింహాచలంకి వచ్చేయండి. ఆల్మోస్ట్ అరకు వెళ్ళినంత ఫీల్గా వస్తుంది. అరకు వెళ్ళినంతలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, స్టార్ట్ అవుదాం ఇప్పుడు పైకి. చూద్దాం ఇంకెన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయో ఏంటో నాకు కూడా తెలీదు. ఇంకా వ్యూ పాయింట్స్ ఉంటే ఇంకా కవర్ చేద్దాం. చూసారుగా ఎలా అనిపించిందో. నైట్ టైం మనకి అంత క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ టైం మార్నింగ్ వస్తాగా అప్పుడు మీకు అయితే క్లారిటీ కనిపిస్తుంది మొత్తం అంతా. అలాగనేసి మనం నైట్ కూడా చూడాలి కదా, నైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేసి. మార్నింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు దాకా మనకి వచ్చేటప్పుడు 2 బస్సులు అయితే కనిపించాయి. కొండపైకి రావడానికి బస్సులు అయితే మనకి తక్కువ అయితే ఉండవు, ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ మీరు షాపింగ్ అవన్నీ వచ్చేసాక ఏమైనా ఉంటాయి కదా, ప్రసాదం కానీ తాడు కానీ ఏమైనా కొనుక్కోవాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ మీకు చిన్న షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. హోటల్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. హోటల్స్ కూడా ఉంది, గాయత్రి హోటల్ అని ఉందిగా. ఓన్లీ వెజిటేరియన్ దొరుకుద్ది, ఎందుకంటే ఇది గుడి కాబట్టి. ఓన్లీ వెజ్. ఇదైతే ఇన్ కాదు, ఇది అవుటా ఇన్నా నాకు కూడా క్లారిటీ లేదు. నెక్స్ట్ టైం వ్లాగ్లో ఏంటంటే మీకు గుడి లోపలికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను. మొబైల్ అలౌ చేయరు గుడిలోనికి. అక్కడైతే అక్కడ కనిపిస్తుందిగా, అక్కడైతే మీరు బ్యాగ్స్ కానీ మీరు తెచ్చుకునేవి ఏవైనా అక్కడ మనం డిపాజిట్ చేయొచ్చు. సంథింగ్ ఎవరో విఐపి వచ్చారు. అది ఇంకా పైన ఉంది, పైన నాకు కూడా తెలీదు అలా ఉందో లేదో. పైకి అయితే రూట్ ఉంది,
నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సరే వెళ్దామా? వెళ్దాం, కార్స్ వస్తున్నాయి కదా, మనం కూడా ఒకసారి వెళ్దాం. ఇక్కడ అడుగుదాం అండి అన్నా, పైకి ఎంట్రీ ఉందా? పైకి వెళ్ళొచ్చా మనం? ఇటు వెళ్ళాలా? వెహికల్స్ వెళ్తాయిగా. ఓకే అన్న. పైకి కూడా వెళ్ళొచ్చు. కనిపిస్తుందా? కెమెరా క్యాప్చర్ అయ్యింది అనుకుంటున్నా. కనిపిస్తుందిగా సింహాచలం. అది వచ్చేసి అవుట్ గేటు. ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ మీ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. అక్కడ అలాగ ఇన్ అయ్యి ఇక్కడ ఇలాగ అవుట్ అవుతాం అన్నమాట. ఇలాగ అవుట్ అవుతాం. అలాగ అవుట్ అయ్యాక మీరు ఇలా నడుచుకొని వచ్చి బస్ స్టాప్ అయితే అది అక్కడ బస్ స్టాప్, అక్కడ అది ఉంది, అది బస్ స్టాప్. ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది కనిపిస్తుంది కదా ఏసీ బస్సు. ఇందాకలా మనం చూసింది ఆర్డినరీ బస్సు. చూసారుగా ఎంత క్రౌడ్ ఉందో. అంటే ఇలాగా ఎలా పడితే అలాగ ఎక్కడానికి లేదు. అక్కడ లైన్ కట్టి అలాగ వన్ బై వన్ వెళ్ళాలి. మీరు అయిపోయాక, ఇది అంత దర్శనం అంతా అయిపోయాక కిందకు వచ్చి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆర్డినరీ బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. వస్తుందిగా అదే ఆర్డినరీ బస్. హోటల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ హోటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మెట్ల దారి కూడా నేను చూపిస్తా, మర్చిపోయా చూపించడం మీకు. నేను కిందకి వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఇది వచ్చేసి ఎవరైతే నడుచుకొని అయితే వస్తారో వాళ్ళు ఇన్ కూడా ఇలాగా, అవుట్ కూడా ఇలాగే అన్నమాట. కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఇలాగే రావాలి, మళ్ళీ పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే వెళ్ళాలి. మీకు నేను ఆ వ్లాగ్ కూడా తీస్తాను నెక్స్ట్ టైం. నడుచుకొని ఎలాగుంటుంది మన మెట్ల నుంచి నడుచుకొని వచ్చేటప్పుడు ఎలాగుంటుంది ఏంటనేసి ఇంకా ఆ వ్లాగ్ కూడా తీస్తాను. ఏసీ బస్ అయితేనే తక్కువ ఉంది, 15 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ఆర్డినరీ కొంచెం ఎక్కువ ఉంది, 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రివర్స్ జరుగుతుంది ఇక్కడ అంతా. ఓకే, ఇంకా ఏమైనా క్లారిటీ, నాకు తెలిసినంత నేను చెప్పాను. మీకు ఇంకేమైనా క్లారిటీ కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను పక్కా రిప్లై ఇస్తాను వాళ్ళకి. చూసారుగా అది డౌన్ అలాగ ఉంది కదా, అది కొంచెం రిస్కీగా కనిపిస్తుంది కానీ రిస్క్ ఏం లేదు. మనం మార్నింగ్ టైం ఈసారి వచ్చేటప్పుడు మీకు మొత్తం ఫుల్ క్లారిటీగా అయితే నేను చూపిస్తాను. చూసారు కదా, మీకు ఎంట్రీ ఎలా కావాలి, ఎంట్రీ అయ్యాక మీకు బస్సెస్ అనేవి ఎక్కడెక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ గుడిలోకి వెళ్ళినప్పుడు అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారు, అసలు గుడిలోకి మొబైల్స్ అలౌ చేస్తారా లేదా. తర్వాత మీకు చెప్పా కదా ఇవన్నీ
బస్కి ఎంత ఛార్జ్ చేస్తారు? ఏసీ బస్ ఉంది, ఆర్డినరీ కూడా ఉంది, నార్మల్ బస్సు, ఏసీ బస్ కూడా ఉంది. ఏసీ బస్ అయితే 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్ ఆర్డినరీ బస్ అయితే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు బైక్స్లో కానీ వస్తే బైక్స్కి, స్కూటీస్కి, 2 వీలర్స్కి ఏదైనా సరే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కార్స్లో వస్తే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అర్థమైందిగా? మీకు అక్కడ పైన హోటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లడ్డు కౌంటర్ ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నా కానీ తర్వాత మనకి ప్రసాదం పెడతారుగా మధ్యాహ్నం, అది కూడా మీకు అన్నదానం, అది కూడా చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడ లోన్కి అలౌ చేయలేదు. నైట్ టైం కదా, నైట్ టైం క్లోజ్ అనుకుంటాం, ఇది అలౌ చేయలేదు. నెక్స్ట్ టైం మార్నింగ్ వచ్చేటప్పుడు మీకు అన్నీ నేను క్లారిటీగా చూపిస్తాను. ప్రజెంట్ వ్యూ పాయింట్ వచ్చేసి ఇవాళ చూపించాగా స్టార్టింగ్లో వచ్చేటప్పుడు, అదొకటే వ్యూ పాయింట్. అది కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకొక 10% 20% ఉంటుంది అంతే, అయిపోయింది. మీరు అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళి విజిట్ కూడా చేయొచ్చు. మార్నింగ్ ఇది ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చెట్లన్నీ ఫుల్గా పెరిగిపోయాయి. మార్నింగ్ టైంలో అయితే బాగానే కనిపిస్తుంది, నైట్ టైంలో కూడా బాగానే ఉంది, కాకపోతే కెమెరాలో కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు. నైట్ టైం కూడా బాగానే ఉంది. చూసారుగా బస్సెస్ అనేవి ఎక్కడ ఆగుతాయి. మీకు ఇంకోటి చూపిస్తా అన్నా కదా, మనం కింద నుంచి రావాలంటే బస్ స్టాప్ ఎక్కడ ఉంది, నడుచుకుని రావాలంటే మెట్లు ఎలాగదే ఎక్కడి నుంచి ఎక్కాలి ఏంటనేసి అవన్నీ మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడే మనం కిందకి వెళ్తున్నాం అన్నమాట. మీరు మార్నింగ్ టైం వచ్చి ఉంటే మీకు ఇక్కడ ఫ్రూట్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తారు. మన దేవస్థానం అంటే కొండపైన ఉన్న చెట్లు ఏవైతే ఉంటాయిగా, సీతాఫలాలు, నెక్స్ట్ ఇంకా ఉంటాయిగా అవన్నీ బొబ్బస్కాయలు, సమ్మర్ సీజన్ వచ్చేటప్పుడు మ్యాంగోస్, ఇవన్నీ మనకి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ నార్మల్ ఇలాగ మనం వెళ్తూ ఉంటే ఇలాగ రోడ్డు మీద ఇలాగ సేల్ చేస్తూ ఉంటారు. అంటే పైన ఉండేవి ఏంటంటే ఇక్కడ మన దేవస్థానం అంటే ఎనీ కెమికల్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ఉండదు, అంతా ఆర్గానిక్గా పండుతుంది కాబట్టి కెమికల్ ఉండదు. మంచి ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి కూడా, మంచి ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. వెళ్ళేటప్పుడు మాత్రం డౌన్లో వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త. స్పీడు 20, 30 అంతే, అంతకు మించి స్పీడ్ అనేది ఫుల్. కొంతమంది ఉంటారు ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఫుల్ స్పీడ్గా డౌన్కి వెళ్ళడం కానీ ఫుల్ స్పీడ్గా పైకి రావడం కానీ అలానే చేయొద్దు. 30-20 స్పీడ్ లిమిట్. ఎందుకంటే మీకే రిస్క్. మనం అంత ఇప్పుడు ఫాస్ట్గా ఎంత రైడర్ అయినా సరే, ఎంత ఫాస్ట్గా వెళ్ళినా సరే ఇలాంటి కొండల పైన అటేపోడు వచ్చినప్పుడు కరెక్ట్గా రావచ్చు, రాకపోవచ్చు కూడా. అందుకనే సేఫ్టీ ఇంపార్టెంట్. ఇదొక్కటే వ్యూ పాయింట్ ఉంది, ఇంకో వ్యూ పాయింట్ ఉంటుందంట. నేను కనుక్కున్నా కదా, ఆ వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు వద్దన్నారు, అందుకే నేను కట్ చేస్తాను అనమాట. వీటితో ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంది, అది పైన. నైట్ టైం అయితే అది ఎలాగ ఉందంటే చాలా భయంకరంగా ఉంది పైకి వెళ్ళాలంటే. అందుకనే పైకి కూడా వెళ్ళలేదు, అంటే ఇంకనే కనిపించలేదు అసలు. ఫుల్ రాయిలాగా ఉన్నాయి, రోడ్డే లేదు. అది వ్యూ పాయింట్ ఎక్కువ మంది ఎర్లీ మార్నింగ్ వచ్చి అక్కడికి వెళ్తారంట ఆ వ్యూ పాయింట్కి. అది కూడా మీకు చూపిస్తాను నేను, కామెంట్ చేయండి. పక్క వైజాగ్ ఎవరైతే వైజాగ్ వచ్చిన వాళ్ళు ఉంటారో, అంటే అదర్ స్టేట్స్ నుంచి కానీ లేకపోతే వేరే ఊళ్ళ నుంచి కానీ ఎవరైతే వస్తారో సింహాచలం కూడా పక్కా విజిట్ చేయండి. విజిట్ చేస్తారు వచ్చిన ప్రతి ఒక్కసారి, వచ్చిన వాళ్ళంతా విజిట్ చేస్తారు సింహాచలం. అన్నదానం కూడా ఉంటుంది లోన, అది కూడా ట్రై చేయండి. ట్వంటీ 30 స్పీడే మెయింటైన్ చేయండి ఇలాంటి కొండల పైన. మరీ చెప్తున్నా చూడండి, మరీ చెప్తున్నానంటే చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా స్పీడ్గా వెళ్ళిపోతాం, ఒక 50-40 వెళ్ళినాం అనుకోండి, అది మీకు అటే పక్క రోడ్డు అసలు లెవెల్ వస్తున్నారని కూడా మీకు తెలియదు. దాంతో అది ఎంత కర్వ్ ఉందో కూడా మీకు తెలియదు. అది చూసారా బైక్ వెళ్తే చూడండి,
మనకి రోడ్ ఇక్కడ దాకా కనిపిస్తుంది, కాకపోతే కర్వ్ అంతా ఉంది. మనం ఒకేసారి అంత స్పీడ్ వెళ్ళేటప్పుడు హ్యాండిల్ చేయలేం అన్నమాట. అంటే ఈ వ్లాగ్లో మనం తెలుసుకుంది ఏంటంటే అసలు మనం బ్లాగ్ చేసింది దేనికి, సింహాచలం వ్యూ పాయింట్స్ అన్నీ చూద్దామని. వ్యూ పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే రిస్క్ మాట. అవన్నీ నైట్ టైం అనేది రిస్క్. మార్నింగ్ టైం అయితే ఓకే, ఎందుకంటే అదంతా ఘాటీ రోడ్, అంటే రోడ్ ఏమి ఉండదు. మొత్తం మీకు ఎలాగుంటుందంటే ఫుల్ మట్టి రాయిలతో ఉంటుంది ఆ రోడ్ అంతా. మీరు అలా పైకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అయితే ఫ్రీ, నో టికెట్. అంటే తెలిసిన వాళ్ళు చెప్తున్నాను, వెళ్ళేటప్పుడు అయితే ఏ టికెట్ ఏవి ఛార్జ్ చేయరు. సేఫ్ సైడ్. మీరు టికెట్ తీసుకునేటప్పుడు మీరు కొండపైన ఉన్నంత వరకు మీ దగ్గర టికెట్ పెట్టుకోండి. వెహికల్ మీద వచ్చిన వాళ్ళు, బస్సులో వచ్చిన వాళ్ళు బస్సు దిగేదాకా, ఎక్కినప్పటి నుంచి దిగేదాకా టికెట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే బస్సులో వచ్చేటప్పుడు మధ్యలో స్క్వాడ్ కానీ ఎవరైనా ఎక్కితే అది మళ్ళీ 500 1000 ఫైన్ వేస్తాడు. రిస్కీ, అదంతా రిస్కీ. బైక్ మీద వచ్చేటప్పుడు ఏంటంటే సేఫ్ సైడ్ ఉంచుకోవడం బెటర్. టికెట్ ఎందుకు ఇస్తాను మనకి, లోన ఏం చెకింగ్ ఏమైనా అయిందనుకో మళ్ళీ ఇబ్బంది పడుతుందన్నమాట. అదే మీకు కొండపైన రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి లేవు అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. కొండ కింద అయితే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎంత లగ్జరీలో కావాలంటే అంత లగ్జరీలో ఉన్నాయి. ఇది వచ్చేసి మాట కెమెరాలో కనిపిస్తుందా, కింద నుంచి పైకి వెళ్ళే మెట్ల దారి. లైట్లు కూడా ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదు. లైట్లు కూడా ఉన్నాయి. మీకు మెట్ల దారి కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేసి. మెట్ల దారి కూడా చూపిస్తాను. ఇవన్నీ ప్రైవేట్ బస్సెస్ మాట. ఇది బస్ స్టాప్ కాదు. చాలామంది అంటే నేను ఒక్కోసారి వచ్చేటప్పుడు చాలామంది అడిగింది ఏంటంటే ఈ ప్రైవేట్ బస్సులు చూసి ఇదే బస్ స్టాప్ అనేసి అనుకుంటున్నారు. ఇది కాదు, ఇది ఏంటంటే ట్రావెల్స్ మాట. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో చాలామంది వెహికల్స్, అదే ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని వస్తారు కదా ఫ్యామిలీస్, అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు తెచ్చుకున్న బస్సులు మాట. అది నేను చూపిస్తా గవర్నమెంట్ బస్సులు ఎక్కడ ఉంటాయో. అదే ఇప్పుడు చెప్పా కదా, ఏసీ బస్సులు 15 రూపీస్ ఏసీ బస్సు, ఆర్డినరీ బస్ 25 రూపీస్. అవన్నీ బస్ స్టాప్ ఎక్కడ మీకు చూపిస్తా. ఇది వచ్చేసి ఏసీ బస్ స్టాప్ అన్నమాట. ఇదొక స్టాప్, కొండ కింద స్టాప్ అంటే ఇది. మీరు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా సరే కొండ కింద బస్ స్టాప్. ఇది వచ్చేసి మాట, ఇది మాట కాంప్లెక్స్. అంటే మీరు వైజాగ్లోని ఏ ప్లేస్కైనా వెళ్ళడానికి బస్సెస్ కావాలంటే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు కొండపైకి వెళ్ళాలన్నా సరే కాంప్లెక్స్ నుంచి వెళ్ళడం సేఫ్. ఎందుకంటే మధ్యలో మనం ఎక్కుదామన్నా బస్సులు ఆపరు. కాంప్లెక్స్కి వెళ్ళి ఎక్కాలి మనం. ఇది మొత్తం సింహాచలం టూర్ అనాలా లేకపోతే ఏమని చెప్పాలి, మీరే ఏదో పేరు పెట్టండి. డిస్క్రిప్షన్లో అయితే నేను ఏం పెడతానంటే సింహాచలం ఏం పెట్టాలి నాకే తెలియలేదు ఏం పెట్టాలో. ఎందుకంటే మనం వ్యూ పాయింట్స్ అనేసి వచ్చాము, కాకపోతే ఇక్కడ ఉన్నాయి లేవు అంటలేదు, ఉన్నాయి. కాకపోతే రిస్క్ మీకు అక్కడ చూపించాగా, అదొకటి అన్ రిస్క్. మీరు ఏ టైంలో వచ్చినా సరే అది విజిట్ చేయొచ్చు. మిగిలినవి అన్నీ రిస్క్. మీకు పక్కా నేను చూపిస్తాను మార్నింగ్ టైంలోనే వచ్చేటప్పుడు. ఇంకా మీకు
సింహాచలం గురించి ఏమేమి విషయాలు ఏమేమి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను వాళ్ళకి. నాకు తెలిసింది నేను చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా కొన్ని అవి అడిగితే మీకు క్లారిటీ ఇస్తాను నేను పక్కా. వీడియో అయితే ఎండ్ చేస్తాను. మీకు ఏం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.